స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభు మీ అందరినీ బలపరిచారని నేను నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరూ మీరు బలపరచబడండి, దేవునిలో ఎదగండి, దేవునితో నడవండి. తద్వారా మరి దేవుడు మన యొక్క దేవుడు మన యొక్క మరి ఆత్మను బలపరిచి, అలాగే మరి నెల కూడా అయిపోవస్తుంది. మరొక 10 దినాలు మాత్రమే మన మధ్యలో ఉన్నాయి. ఏదేమైనా దేవుని కృపను బట్టి ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని విశ్వాసం, అలాగే నూతనమైన వాగ్దానాల కోసం విశ్వాసంతో ఉపవాసం ఉండి మరి ప్రార్థన చేయండి. తద్వారా దేవుడు ప్రతి ఒక్కరిని మరి ఆధ్యాత్మికంగా బలపరుస్తారు. అలాగే నూతన వాగ్దానాలతో దేవుడు మిమ్మల్ని బలపరుస్తారు, విశ్వాసంలో మరి నడిపిస్తారని మీకు తెలియజేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం, చివరి వచనం. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. మీరు ఎవరైనా సరే, ఎక్కడి నుంచైనా, ఏ పరిస్థితులు ఉన్నా సరే, ఇక్కడ దేవుడు ఏమంటాడంటే యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ దినం మరి నీ పరిస్థితి ఏమిటో, నువ్వు ఎక్కడున్నావో, మరి ఏ పరిస్థితిలో ఉన్నావో, మరి దేవుడు నీకు బలాన్ని అనుగ్రహిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన ప్రజలకు సమాధానం. దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలుగా మరి అవడానికి మనం ఇష్టపడాలి. దేవుని ప్రజలుగా ఒకవేళ మీరు ఉంటే మీకు సమాధానం, క్షేమము, ఆశీర్వాదం గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చే బలాన్ని పొందుకునే వారిగా ఉండాలి. దేవుడు తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించిన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరాలని, ప్రతి ఒక్కరూ దేవుని ప్రజలుగా ఉండడానికి మీరు ఇష్టపడండి అని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి నడుస్తున్న వాగ్దానంకి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చేయడం ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్న వారందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రజలందరికీ నీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం బిడ్డలు చేయి ప్రయాణాలు, ప్రయత్నాలు, రాకపోకలు సమస్తము మీరు తోడండి. రోగులు ఎవరైనా ఉంటే మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రం. ఏ విధము చేతనను, ఏ బలహీనత చేతనైనా బలహీనపడుతున్న వారందరినీ కూడా బలపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం ప్రభావ నీ బిడ్డలు చేయి. అలాగే తండ్రి నేను వివాహం కాని వారికి వివాహాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. సంఘాలు, సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. నాయన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని, మా భారతదేశానికి రక్షణ దయచేయండి, కాపుదల దయచేయండి. మా కాలనీ ప్రజలందరికీ, మా గ్రామ ప్రజలందరికీ రక్షణ, కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ దినం ప్రభాని బిడ్డలు చెయ్యి నాయన. వ్యాపారాల్లో, వ్యవసాయాల్లో ప్రభ, పాడి పంటలు నా తండ్రి, ఉద్యోగాలు నాయన, చదువులు, ప్రతి దాంట్లోని నీ బిడ్డలకు తోడైన వారి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తూ, ఈ దినం నీ బిడ్డలు నాయన ఎవరైతే మ్యారేజ్ బర్త్డే జరిపించిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా నీ దయా కిరీటం నుంచి మీరే మాయం పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా, ప్రభు మనందరినీ బలపరిచారు కదా. అలాగే నూతన సంవత్సరం రాబోతుంది. మరి నూతనమైన వాగ్దానాల కోసం ఎదురు చూడండి. మరి ఉపవాసాలు ఉండి కనిపెట్టండి. తద్వారా దేవుడు మనల్ని దీవిస్తాడు, హెచ్చిస్తాడు అని మీకు తెలియచేస్తూ, ఇది ఎవరైతే పెళ్లి రోజులు పుట్టిన మీ అందరికీ క్రీస్తు నామములో నా యొక్క శుభాలు తెలియజేస్తూ దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.